శేఖర్ వాళ్ళ ఆవిడ రూపాలి ఏం చేయాలో తెలియక కిటికీ వైపు చూస్తూ కూర్చుంది. ఇంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. ఏంటి రూపాలి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? అమ్మేమైనా అందా? మీ అమ్మ అనని రోజు ఏదైనా ఉందా చెప్పండి. రోజు ఆవిడ ఏదో ఒకటి అనంది, ఆమెకి నిద్ర పట్టదు. ఏ రోజైనా పైసా లాభం లేకపోయినా కూడా ఆవిడకి నిద్ర పట్టదు. మరి నీకు కూడా ఇంట్లో ఏ రచ్చ జరిగిందే నిద్ర పట్టదు కదా. సర్లే, మనిద్దరం మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి గాని అసలు ఎందుకలా ఉన్నావో చెప్పు. మన ఇడ్లీ కొట్టు దగ్గర సాంబా ఉన్నాడు కదండి, వాడికి ఆ పని ఈ పని చెప్పి సరిగ్గా మీ అమ్మగారు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవటం వల్ల వాడేమో పని మానేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు మన కొట్టు దగ్గర పనివాడు లేడు. ఇంకా ఇడ్లీ వ్యాపారం కూడా సరిగ్గా నడవట్లేదు. ఇంకేదైనా వేరే వ్యాపారం చేద్దామంటే అత్తయ్య గారి వల్ల ఏం చేయాలన్న భయమేస్తుంది. ఎందుకంటే తినడానికి వచ్చే వాళ్లకి ఎక్కువ రేట్లు చెప్తుంది. ఇలా అయితే మన ఇల్లు ఎలాగండి గడిచేది? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. పనివాళ్ళు కూడా పెద్దగా అవసరం లేదు. నువ్వు పొద్దున్నే లేచి చట్నీలు రుబ్బి ఇడ్లీ పెట్టాల్సినంత పని కూడా ఉండదు. కొంచెం పనిలోనే మీకు మంచి డబ్బులు వస్తాయి. అబ్బా, సామెతలేంటో పొడవకండి, ఐడియా ఏంటో చెప్పండి. అయినా మీరు సోది చెప్పమంటే భలేగా చెప్తారు. అయినా నీకు అన్నింటికి కంగారే లేదే, క్షణమోపిక పట్టావు. సరే, ఐడియా చెప్తాను విను. పొద్దున వ్యాపారం కన్నా సాయంత్రం వ్యాపారం చాలా బాగుంటుంది. సాయంత్రం నువ్వు ఇంకా సంధ్య కలిసి పావుబాజీ వ్యాపారం పెట్టండి. ఎందుకంటే పొద్దటి నుండి అలసిపోయి పని చేసుకుని ఇంటికి చేరుకునే ముందు బాగా ఆకలిస్తుంది కదా. వాళ్ళకప్పుడు వేడి వేడి పావుబాజీ తక్కువ ధరలో మీరు అందిస్తే చాలా సంతోషపడి తిని ఇంటికెళ్ళి రాత్రికి డిన్నర్ ప్రిపరేషన్ ప్రశాంతంగా చేసుకుంటారు. ఐడియా అయితే బాగుంది గాని మేమిద్దరమే చెయ్యగలమా? అత్తయ్య గారు వచ్చారంటే పావుబాజీ కాస్త బజ్జీ దుకాణం చేసేస్తారు. ఐడియా బాగుందని నెమ్మదిగా అంటావేంటి? మంచిగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు మీద పావుబాజీ దుకాణం ఎవరూ పెట్టలేదు. అయినా తమ్ముడు నరేష్ ఎలాగూ ఖాళీగానే ఉన్నాడు కదా, సాయంగా తనని పెట్టుకోండి. మా అమ్మతో వీలైతే నేను మాట్లాడతానులే అని చెప్పి శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రూపాలికి పావుబాజీ ఎలా తయారు చేయాలో తెలీదు. అందుకే సంధ్యని పిలుస్తుంది. సంధ్య, ఒకసారి రా, మాట్లాడదాం. ఏంటక్కా అంత హడావిడిగా పిలుస్తున్నావు? ఏమైంది? మన ఇంట్లో ఇడ్లీ వ్యాపారం చేస్తున్నా డబ్బులు రావట్లేదు కదా. మీ బావగారేమో మనకి మంచి ఐడియా ఇచ్చారు. అవునా అక్క? అయినా మన పనివాడు సాంబాని అత్తయ్య గారు పంపించేశారు కదా. ఇప్పుడు మనం ఇద్దరమే చేయగలమా? మన వ్యాపారం పొద్దున పూట కాదు, సాయంత్రం. మనం ఈజీగానే వ్యాపారం చేయగలం. అమ్మో, మాటల్లో పడి మన వ్యాపారం ఏంటో చెప్పడం మర్చిపోయాను. పావుబాజీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. అవునక్క, దాని తయారీ విధానం నీకు తెలుసా? నేనైతే సిటీలో ఉండేటప్పుడు చాలాసార్లు ఇంట్లో చేసుకున్నా, కానీ ఎక్కువ మొత్తంలో ఎప్పుడూ చేయలేదు. ఎందుకు భయపడుతున్నావు సంధ్య? మన దగ్గర ఫోన్ ఉంది కదా, అందులో చెక్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం, అంతే. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే దానికి ఏం మసాలాలు కావాలి, ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన సామాన్లేంటి, ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇంతలో అక్కడికి సుమిత్ర, రూపాలి మరియు సంధ్య వాళ్ళ అత్తగారు చేరుకుంటారు. ఏంటి, పెద్ద కోడలు మరియు సిటీ కోడలు కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు? మళ్ళీ నా కొంప మీదకి ఏం తేవట్లేదు కదా. నేను తెస్తే మాత్రం మీరు భరించే రకమా ఏంటి? తిరిగి దాన్ని నా నెత్తి మీదే రుద్దుతారు కదా. అది కాదత్తయ్యా, మన ఇడ్లీ వ్యాపారం బాలేదు కదా. ఇంకా మన ఇంట్లో పనిచేసే సాంబా కూడా పని మానేశాడు. అందుకే పావుబాజీ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం. అయినా సిటీ కోడలా, నీకే అన్నీ తెలిసినట్టు ముందు దూరిపోతావేంటి? సర్లే, ఏదో ఒకటి అనుకున్నారు కదా. మీ వ్యాపారానికి కావలసిన సామాన్ల లిస్టు నాకివ్వండి, నేను వెళ్ళి పట్టుకొస్తా. అమ్మో, మీరా అత్తయ్య గారు? అయినా చిన్నవాళ్ళం మేమున్నాగా, మేం తీసుకొస్తాం. పెద్దవాళ్ళకి ఇలాంటి పనులు చెప్తామా ఏంటి? ఏం అవసరం లేదు, మేం వెళ్ళి తెచ్చుకుంటాం. అన్ని సెకండ్ క్వాలిటీ సామాన్లు పట్టుకొస్తారు, వాటిని అమ్మలేమో, ఇంట్లో పెట్టలేము. అబ్బో, నువ్వు తెస్తావులేవే అన్ని ఫస్ట్ క్వాలిటీ సామాన్లు అని సుమిత్ర కోపంగా గదిలోకి వెళ్లిపోగానే రూపాలి మరియు సంధ్య మార్కెట్కి వెళ్లి అన్ని సామాన్లు తీసుకొస్తారు. ఇంకా తన ఇడ్లీ బండికి ఉన్న బ్యానర్ తీయించేసి నీట్గా పావుబాజీ బండిని రెడీ చేస్తారు. అయినా వీళ్ళకి వ్యాపారం ఎలా చేయాలో తెలీదు. ఈ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రూపాలి మరియు సంధ్య బండి రెడీ అవడంతో ఆ రోజు సాయంత్రం నుండి వ్యాపారం మొదలెడదామనుకుంటారు. కానీ సుమిత్ర కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటుంది.
సంధ్య, తొందరగా పావుబాజీకి కావలసిన మసాలాలు కలుపు. కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఇంతకీ ఫోన్లో పావుబాజీ రెసిపీ మొత్తం చూసావా లేదా? చూశానక్క, మొత్తం రెసిపీ చూశాను. తయారీ విధానం కూడా తెలుసుకున్నాను. నేను కూడా నిన్న ఫోన్ చూసి కొంచెం కొంచెం తెలుసుకున్నాను, కానీ నాకు పెద్దగా తెలీదు. సర్లే, టైం అవుతుంది. స్టవ్ మీద వెజిటబుల్స్ పెట్టు. సుమిత్ర వాళ్ళ పని ఎలాగైనా పాడు చేద్దామనుకుంటుంది. ఇంతలో అక్కడికి కస్టమర్స్ వస్తారు. అమ్మా, ఒక ప్లేట్ పావుబాజీ ఇవ్వండి. పక్క నుండి సుమిత్ర వచ్చి, ఏవండి, వీళ్ళకి వంట చేయటం సరిగ్గా రాదు. మీకు కడుపు పాడైపోగలదు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి. అస్సలు తినకండి. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. కస్టమర్ ఆశ్చర్యంగా సుమిత్ర వైపు చూస్తుంటాడు. ఇంతలో అక్కడికి రూపాలి ప్లేట్తో పావుబాజీ తీసుకొస్తుంది. అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? మీరు కూడా తింటారా పావుబాజీ? ఏంటి, ఈవిడ మీ అత్తగారా? బాలే సరదా మనిషిలా ఉన్నారు. హా, నాకేమీ వద్దులే. మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారో చూడ్డానికొచ్చాను. అయినా నువ్వేమో కస్టమర్స్ ని చూస్తున్నావు, సంధ్య ఏమో పావుబాజీ తయారు చేస్తుంది. మరి గల్లాపెట్ట దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా, నేనుండనా? వద్దులేండి అత్తగారు, మీకెందుకు కష్టం? మీ అబ్బాయి ఉన్నాడుగా గల్లాపెట్ట దగ్గర. కొద్దిసేపు అయితే మీ పెద్దబ్బాయి కూడా ఆఫీస్ నుండి వచ్చేస్తారు. అప్పుడు తను కూడా షాప్ చూసుకుంటారు. అలా అనడంతో సుమిత్రకి ఇంకా కోపం వచ్చింది. ఇప్పటి వరకు చేసిన వంటను పాడు చేయటం ఎందుకని చెప్పి ఆలోచించి వీళ్లే తెలుసుకుంటారని ఊరుకున్నాను. కానీ వీళ్ళు నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వట్లేదు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్తాను అని ఆలోచించుకుని సంధ్య ప్లేట్ పట్టుకుని పావుబాజీ ఇవ్వడానికి వెళ్లేటప్పటికీ పావుబాజీ మసాలాలో చాలా ఉప్పు కారం కలిపేస్తుంది సుమిత్ర. అలాగే చేసివ్వడంతో చాలా మంది పావుబాజీ తినకుండా వెళ్లిపోతారు. ఏంటమ్మా, ఇంత కారంగా ఇంత ఉప్పగా ఉంది? పావుబాజీ కూర తినలేకపోతున్నాం. ఇలా చేస్తే మీ వ్యాపారం సాగినట్టే. ఏంటి సంధ్య, సడన్ గా ఉప్పు కారం ఎక్కువైందంటున్నారు? అదేంటి, ముందే మనం మసాలా కలిపాం. ముందొచ్చిన కస్టమర్స్ బాగానే ఉన్నారు, ఇప్పుడేమైంది ఇలా అంటున్నారు? అవునక్క, ఇప్పటి వరకు బాగా ఉన్న పావుబాజీ కర్రీ ఇప్పుడు సడన్ గా టేస్ట్ ఎలా మారిపోయింది? ఇంతలో అక్కడికి శేఖర్ వస్తాడు. ఏంటి, మీరిద్దరూ ఆలోచనలో పడ్డారు? బావగారు, ముందొచ్చిన కస్టమర్స్ పావుబాజీ చాలా బాగుందన్నారు. కానీ ఇప్పుడొచ్చిన కస్టమర్స్ ఏమో సడన్ గా పావుబాజీ కూర చాలా ఉప్పగా కారంగా ఉందంటున్నారు. అదెలా జరిగిందని ఆలోచిస్తున్నాం. మీరు గమనించలేదేమో, పక్క నుండి మా అమ్మ వచ్చి ఉప్పు మరియు కారం మీ పావుబాజీ మసాలాలలో వేసింది. అందుకే పావుబాజీ కర్రీ అలా తయారైంది. అత్తయ్య గారు ఏదో ఒకటి చేస్తారనుకున్నాను. అమ్మా, పక్కన నిలబడి అంత ఆశ్చర్యంగా చూడకు. ఉప్పు కారం నువ్వు వేయటం నేను చూశాను. అయినా వీళ్ళిద్దరూ నష్టపోతే మనకే నష్టం వస్తుంది. అయినా అమ్మ, వాళ్ల మీద కోపం ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్దామనుకుంటే ఇంటికొచ్చాక నిలబెట్టి మాట్లాడు. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చూడు. కానీ ఇలా వస్తువులు పాడు చేస్తే రేపొద్దున మన దగ్గరికి కస్టమర్స్ వస్తారా? మన చేతులతోనే మన కస్టమర్స్ ని పోగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నావు. అయినా నువ్వు చేసిన పిసినారితనం వల్లే మన దగ్గర పనిచేసే కుర్రాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే పని ఎక్కడ చేస్తావోనన్న భయంతో వీళ్ళు పావుబాజీ వ్యాపారంలో నిన్ను దూరంగా పెట్టారు. అయినా రూపాలి, సంధ్య, మీది కూడా చాలా పొరపాటుంది. వ్యాపారంలో అమ్మకి చాలా ఏళ్లుగా అనుభవం ఉంది. అమ్మని చూస్తే చాలా వరకు ప్రజలు మన దగ్గరికి వచ్చి తింటారు. ఎందుకంటే ఆవిడ పూర్వం నుండి ఇక్కడే ఇడ్లీ కొట్టు పెట్టుకొని అమ్మింది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుండి మీ ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తే, మేమిద్దరం మా పనుల్లోకి వెళ్ళిపోతే వచ్చిన డబ్బుతో మన సొంతింటి కల నిజమవుతుంది. అయినా మీకు తెలీదా, పోరు నష్టం పొందు లాభమని? అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడంతో ముగ్గురు కలిసి చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచాక వాళ్ళ సొంతింటి కల కూడా నిజమవుతుంది. సింహాద్రిపురం అనే ఊళ్ళో జానకి అనే ఆవిడకి చరణ్, వినయ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరూ చాలా మంచివాళ్లు. వాళ్ళ అమ్మ మాట జవదాటకుండా ఏం చెప్తే అదే చేసేవారు. జానకి ఒకే ఇంటికి చెందిన రోజా, సరోజ అనే ఇద్దరు అమ్మాయిలనిచ్చి చరణ్ మరియు వినయ్లకి వివాహం చేసింది. కానీ ఇద్దరు కోడళ్లు గొప్పింటి వాళ్ళవడంతో జానకమ్మకు మనసులో ఎప్పుడూ భయం వెంటాడుతూ ఉండేది. ఎక్కడ తన కొడుకులు తనని వదిలేసి భార్యల చుట్టూ తిరుగుతారేమోనని. పెళ్లైన 2 నెలలకే సంక్రాంతి పండగొచ్చింది. ఎప్పటిలాగే మన ఊళ్ళో ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు మరియు గాలిపటం ఎగరేసే పోటీలు జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం మన ఊళ్ళో ప్రత్యేకంగా ఆడవాళ్ల కోసం గాలిపటం ఎగరేసే పోటీలు పెడుతున్నారు. ఇంకా చాలా పోటీలు జరుగుతున్నాయి.
ఏం రోజా సరోజా మీరిద్దరూ పోటీలో పాల్గొంటారా? ఏంటత్తయ్యా ఈ ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు? పల్లెటూరి వాళ్లలాగా ఏదైనా మంచి ఫ్యాషన్ షో ఉంటే చెప్పండి, ఇద్దరం కలిసి పాల్గొంటాం. ఖచ్చితంగా మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చూడండి. పైగా చెల్లి బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసింది. అవునండి అత్తయ్య గారు, అక్క చెప్పేది నిజమే. నేను బాగా మేకప్ చేస్తాను. ఆ ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మనమే గెలుస్తాం. బావుందమ్మా, బావుంది. మీకోసం ఈ పండగలలో ముగ్గుల పోటీలు మానేసి ఫ్యాషన్ షో కాంపిటీషన్ పెడతారా? ప్రతి ఇంట్లోని కోడళ్ళు ఈ పోటీలో పాల్గొంటారు. మీరు కూడా పాల్గొనండి. జానకికి ఎదురు సమాధానం చెప్పకుండా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజా తన గదిలోకి వెళ్లి ఆలోచించటం మొదలెడుతుంది. నేను ఇంటికి పెద్ద కోడల్ని, అంటే ఈ కాంపిటీషన్లో నేనే గెలవాలి. సరోజ కన్నా మంచి ముగ్గు వెయ్యాలి. అర్జెంటుగా నెట్లో సర్చ్ చేయాలి 2025లో ఫేమస్ అయిన ముగ్గేంటి అని. సరోజ కూడా తన గదిలోకి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉంది. నాకు ఈ ఊళ్ళోనే ఎవ్వరూ అంత పోటీ కాదు, ఒక్క అక్క తప్ప. అవును కదా, అసలైన విషయం మర్చిపోయాను. నాకు మేకప్ చేయడం తెలుసంటే నాకు కొత్తగా క్రియేట్ చేసే ఐడియాస్ ఎక్కువగా వస్తాయి. సో అక్క కన్నా బెటర్గా ఏదైనా నేనే పని చేయగలను. అందుకే ఈసారి ముగ్గుల పోటీలో నేనే గెలుస్తాను. ఇంతలో అక్కడికి సరోజ భర్త వినయ్ వస్తాడు. ఏంటి సరోజ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? అత్తయ్య గారు ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పారు. ఈ పోటీలో నేనే గెలవాలనుకుంటున్నా. నాకెందులో అయినా క్రియేటివిటీ కొంచెం తక్కువ కదా, మరియు అక్కకేమో పెద్దగా దీంట్లో అనుభవం కూడా ఉండదు. అందుకే నేనే గెలుస్తానని ఆలోచిస్తున్నా. అలా ఎప్పుడూ అనుకోకు సరోజ. ఎవరు గెలిస్తే ఏంటి? నువ్వు గెలిచినా వదిన గెలిచినా మనింటికేగా పేరొస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తారు అని గది నుండి బయటికెళ్ళిపోయింది సరోజ. చరణ్, వినయ్, ఒకసారి తొందరగా ఇక్కడికి రండి. ఏంటమ్మా, ఎందుకు ఇంత తొందరగా పిలుస్తున్నావు? మనిద్దరు కోడళ్ళకి, ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకురండి. మీరు కూడా తీసుకోండి బట్టలు. ఇంకా పనావిడ మంగమ్మకి కూడా కొత్త బట్టలు తీసుకురండి. ఇప్పుడెందుకమ్మా బట్టలు? పెళ్లి మొన్నేగా అయింది, ఇంకా కొన్ని కొత్త బట్టలు వాడనే లేదు. తప్పురా, అలా అనకూడదు. కోడళ్ళిద్దరిది మొదటి పండుగ కదా, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కొంచెం మంచివి కొనేసి వాళ్ళిద్దరికీ ఇవ్వండి. సరేనమ్మా అని చరణ్ మరియు వినయ్ బట్టలు కొనడానికి మార్కెట్కి వెళ్ళిపోతారు. అమ్మా, కోడళ్ళు ఇలా రండి. రేపు నేను పండక్కి కావలసిన పూజా సామాన్లు కొనడానికి వెళ్తున్నా. ధనుర్మాసం కాబట్టి మీరు కల్లాపి జల్లి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గేయండి. ఇప్పుడెందుకత్తయ్యా ఇవన్నీ? మీరు రోజూ చూడటం లేదా? వాకిట్లో నేను రోజూ కల్లాపి జల్లి ముగ్గు పెట్టి దానిపై గొబ్బెమ్మలు పెడుతున్నాను. మన సాంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో సంక్రాంతి వరకు మనం ఇలాగే చేస్తుంటాం. రోజా చేస్తుందని సరోజ, సరోజ చేస్తుందని రోజా ఎవరూ ఇంట్లో పని చెయ్యరు. జానకి తన పని ముగించుకుని ఇంటికి చేరుకుంది. చూసేటప్పటికి ఎవరూ ఏ పని చెయ్యరు. ఇంట్లో అన్ని పనులు అలాగే ఉంటాయి. ఏంటమ్మా, మీ ఇద్దరికి పనప్పచెప్పానుగా, చేయలేదెందుకు? నేను సరోజ కల్లాపి చల్లితే ముగ్గేద్దామనుకున్నా, కానీ తను చల్లలేదు. తను చేయకపోతే నేనెందుకు చేస్తాను? ఈ తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది అక్కే కదా. మీ తర్వాత చేయాల్సింది అక్క, అందుకే తను చేస్తుందని నేనేం చేయలేదు. ఇంతలో అక్కడికి చరణ్ మరియు వినయ్ చేరుకుంటారు. అమ్మా, అందరికీ బట్టలు తీసుకొచ్చాం. మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. అబ్బా, మంచి బట్టలు తీసుకొచ్చారా? నా చీరైతే చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందిరా. కోడర్ల చీరలు కూడా చాలా బాగున్నాయి. మీకు పండుగ షాపింగ్ చేయడం కూడా వచ్చేసింది రోయ్. రోజా మరియు సరోజ వచ్చి తమ చీరలు చూస్తారు. ఏంటి, నేను పండుగ రోజులో ఈ చీర కట్టుకోవాలా? నాకస్సలు నచ్చలేదు. షాపింగ్ మాల్ నుండి మోడ్రన్ డ్రెస్ తీసుకోవాల్సింది కదా. నేనైతే ఈ చీరలు కట్టమన్నా కట్టను. అయినా తెచ్చిన చీరలు ఏమైనా మంచివి తెచ్చారా? చాలా చీప్ చీరలు పట్టుకొచ్చారు. ఒకసారి నా పెళ్లి చీరలు చూడండి ఎంత బాగుంటాయో. అది కాదు రోజా, మొన్ననే పెళ్లిలో చాలా ఖర్చయింది. పెళ్లి చీరలన్నీ బరువుగా ఉంటాయి. అందుకే సింపుల్గా ఉండే చీరలు పట్టుకొచ్చాం. ఒకసారి డిజైన్ అండ్ క్వాలిటీ చూడు ఎంత బాగున్నాయో. డిజైన్ క్వాలిటీ కోసం నాకు చెప్తున్నారా? ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసిన దాన్ని. ఇప్పుడు మాకు అవన్నీ తెలీదు. అర్జెంటుగా ఈ బట్టలు మార్చేసి మోడర్న్గా ఉండే డ్రెస్సెస్ తీసుకుని రండి. మేం కూడా మీతో పాటు వస్తాం సెలక్షన్ కోసం అని చెప్పి చీరలు తీసుకెళ్లి మార్చుకుంటారు. వాళ్ళకి నచ్చిన మోడ్రన్ డ్రెస్సులు తీసుకొస్తారు. జానకి కూడా వాళ్ళకి నచ్చినవే తీసివ్వమని చెప్తుంది.
ఎందుకంటే వాళ్ళది మొదటి పండుగ కాబట్టి. ఇంతలో ముగ్గుల పోటీ రోజు అవడంతో నేను నా ఫ్యాషన్కి తగ్గట్టు ఈరోజు బాగా రెడీ అవుతాను, ఇంకా మంచి ముగ్గు వేస్తాను. ఈ రోజు చూడు నేనెంత అందంగా తయారై వెళ్తానో, అక్కడ ముగ్గులేయడానికి వచ్చిన వాళ్ళందరూ నన్నే చూస్తుంటారు అని ఇద్దరూ డ్రెస్సులు వేసుకుని తయారవుతారు. మీరిటువంటి డ్రెస్సులు వేసుకుని పోటీకెళ్తే అక్కడ ముగ్గులు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడికొచ్చిన వాళ్ళంతా చీరలు లంగా ఓణీలు కట్టుకొస్తారు, ఎందుకంటే కూర్చుని ముగ్గేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. అలా జానకి చెప్పినా ఆమె మాటలు పట్టించుకోకుండా రోజా సరోజా ముగ్గుల పోటీ దగ్గరికి చేరుకుంటారు. అక్కడందరూ ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి వస్తారు. చూసావా, పండగల్లో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సులు చీరలు కట్టుకొని తయారై వచ్చారు. అందుకే నీకు చాలా బాగుంటుందని ఒక చీర తీసుకొచ్చాను. నా చీర పక్కన పెట్టేసి మోడ్రన్ డ్రెస్ వేసుకున్నావు. ఆపండి, మేము పల్లెటూరి వాళ్ళం కాదు, వీళ్ళలాగా గంగిరెద్దుల్లాగా మేము తయారవ్వలేం. చరణ్ మరేం మాట్లాడకుండా తన ఇష్టానికి వదిలేశాడు. నీకు నచ్చిన కలర్లో చీర పట్టుకొచ్చాను. చీర కట్టుకోవాల్సిందే, ముగ్గేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. నేను మంచి కాస్ట్లీ బ్రాండెడ్ మేకప్ వేసుకుని వచ్చాను. అలాంటి మేకప్కి చీర కట్టుకోమంటావా? అయినా నాకు ఇలాంటి మోడ్రన్ డ్రెస్లే బాగుంటాయి, చీరలు కాదు. వీళ్ళిద్దరూ ముగ్గేయడానికి ప్రయత్నిస్తారు, కానీ మోడ్రన్ డ్రెస్సులో ముగ్గు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అక్కడున్న వాళ్ళంతా చూసి నవ్వడంతో రోజా సరోజులకు కోపం వచ్చి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నేను చెప్పాను కదా అమ్మాయిలు, మీరు ఈ డ్రెస్లో ముగ్గు వేయడానికి చాలా ఇబ్బంది పడతారని. అలాగే జరిగింది కదా. ఇంతలో అక్కడికి రోజా సరోజా వాళ్ళ నాన్నగారు అల్లుళ్లను పండక్కి పిలవడానికి వాళ్ళింటికి చేరుకుంటారు. అమ్మాయిలు బాగున్నారా? ఏంటమ్మా మొహాలన్నీ వాడిపోయాయి, ఏం జరిగింది? మేము మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ముగ్గుల పోటీకి వెళ్ళాం. ఈ డ్రెస్లో ముగ్గేయడానికి ఇబ్బంది పడితే అక్కడున్న వాళ్ళంతా బాగా నవ్వారు. మాకు కోపం వచ్చి ఇంటికొచ్చేసాం. మీరు పట్నంలో చదువుకునేటప్పుడు నేను మీకు చాలాసార్లు పండగలకి ఇంటికి రమ్మని చెప్పాను, కానీ మీరు వినకుండా అక్కడే ఉండేవారు. మన సంప్రదాయాలు మన కట్టుబాట్లు ఏవీ తెలియకుండా పెరిగారు. మీకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికొస్తే నేను చెప్పడానికి ప్రయత్నిస్తే నా మాట వినకుండా కోపం వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేవారు. ఇదే మీకు నేను చెప్పాలనుకునేది. అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటాం. ఇలా చెప్పడంతో రోజా సరోజలకు సంక్రాంతి పండుగ కోసం కొన్ని విషయాలు తెలుస్తాయి. రోజా సరోజా మోడ్రన్ డ్రెస్సుల కోసం తిరిగిచ్చిన చీరలు చరణ్ మరియు వినయ్ తీసుకొస్తారు. అవి కట్టుకుని ముగ్గేయడానికి బయలుదేరుతారు. ఇంతలో వాళ్ళ ఇంటి దగ్గర హరిదాస్ వచ్చాడు. అమ్మాయి రోజా, సరోజా, వెళ్ళి హరిదాసుకి బియ్యం మరియు బట్టలు ఇవ్వండి. వచ్చిన గంగిరెద్దుని నమస్కారం చేసుకోండి. ఇక వాళ్ళు సరే అని చెప్పి వెళ్లి బట్టలు మరియు బియ్యం ఇచ్చిన తర్వాత హరిదాసు తన పాటలో సంక్రాంతి యొక్క మహిమను చెప్తాడు. అన్ని విన్న సరోజా రోజాలకు సంక్రాంతి యొక్క మహిమ అర్థమై ముగ్గుల పోటీకి చేరుకొని మళ్లీ ముగ్గేస్తారు. వీళ్లు ముందు నుండే మంచి మంచి ముగ్గులు ఎలా వేయాలో నిర్ణయించుకొనున్నారు. అందుకే రోజా వేసిన ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ మరియు సరోజ వేసిన ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. అందరూ కలిసి చక్కగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.